హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు చూస్తున్నారు కదా, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చక్కగా లైక్ కూడా కొడుతున్నారు. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి, ఓకేనా? నేను ఇప్పుడు ఒక పాట పాడతాను. పాట అంటే మొత్తం పాట కదా, పారిపోకండి బాబాయ్, వెళ్ళిపోకండి, ఉండండి, ఆగండి ప్లీజ్, ఉండండి. ఎవరో వస్తా, ఘంటసాల గారు పాడిన పాట. జస్ట్ రెండే ముక్కలు పాడతాను, దాని అర్థం కూడా చెప్తాను. నేను ఎందుకు పాడుతున్నానో మీకే అర్థమవుతుంది, ఓకేనండి? ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా. అంతే కదండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని మనం ఎదురు చూసి ఎప్పుడు కూడా మోసపోకూడదని. ఎందుకు నాకు ఇది గుర్తొచ్చింది అంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది మా కుటుంబంలోనే జరిగింది. తరచూ అక్కడక్కడ జరుగుతూనే ఉంటే మనం చూస్తూనే ఉంటాం, మనకు తెలిసినవి అయ్యి. కానీ కొంతమందికి తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఈ వీడియో ఎవరైనా చూసి కొంచెం నేర్చుకుంటారు, లేకపోతే జాగ్రత్త పడతారు అని ఒక చిన్న ప్రయత్నం అనమాట. ఓకేనా అండి? ఏమీ లేదండి. ఏంటంటే, ఇప్పుడు మాకు ఒక అవసరం వచ్చింది. అవసరం వస్తే ఒకళ్ళు డబ్బులు అడిగాము. డబ్బులు అడిగితే వాళ్ళు సరే ఖచ్చితంగా ఇస్తామన్నారు. చాలాసార్లు మేము వాళ్ళ దగ్గర తీసుకున్నాము, మళ్ళీ వడ్డీతోటి ఇచ్చేసాము. అందుకని నమ్మకం కొద్దీ వాళ్ళని మేము అడిగితే ఇస్తామన్నారు. ఇస్తారు కదా అని మేము ఏదైతే కొనుక్కోవాలనుకున్నామో దాన్ని మేము తీసేసుకొని కొంచెం డబ్బు మా దగ్గర ఉంటే వాళ్ళకి ఇచ్చి అడ్వాన్స్గా ఇచ్చి మిగిలింది మేము టైం పెట్టాము, ఆ టైంకి ఇస్తామని. ఓకే అండి? అయితే మాకు డబ్బులు ఇస్తామన్న వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు, ఎప్పుడు అడిగినా కూడా ఇస్తారు. మరి ఈసారి వాళ్ళకి మనసుకి ఏం ఆలోచన వచ్చిందో, ఏం తోచిందో ఏంటో తెలియదు కానివ్వండి. లేకపోతే మా దగ్గర వీళ్ళు అప్పులు తీసుకొని వడ్డీలు కట్టుకుంటూ వీళ్ళు బాగుపడిపోతున్నారా అని ఆలోచనే వచ్చింది. చాలామందికి అలాగే వస్తుందండి. మా దగ్గర వడ్డీలకు తీసుకొని వాళ్ళు అవి ఇవి బిజినెస్లు చేసుకొని, లేకపోతే అవి వస్తువులు కొనుక్కొని, లేకపోతే ఏంటేంటో చేసుకొని వాళ్ళు ఎక్కడ బాగుపడిపోతున్నారు, వాళ్ళు పైకి వచ్చేస్తున్నారు అనేసి వడ్డీలకి ఇచ్చే వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు కట్టడి చేస్తారు. మనం అడిగితే ఒకసారి ఇవ్వరు. మనం ఎప్పుడు ఒక దగ్గరే తీసుకుంటాం కాబట్టి వాళ్ళ దగ్గరే మనం ఆధారపడి ఉంటాం. ఇంకా ఇద్దరు ముగ్గురు వేరే వేరే వాళ్ళ చోట్ల మనకి అడగం కాబట్టి అలా జరిగిందనమాట. సరే ఇస్తారని వాళ్ళు ఆశపడి మేము ఉన్నామన్నమాట. వడ్డీకేలేండి, అన్నీ అది పేపర్ అవన్నీ రాసుకుంటారు, సంతకాలు పెట్టించుకుంటారు, ఆ విధంగా ఇస్తారనమాట. అన్నీ ఏమీ వాళ్ళు గట్టిగా లేకుండా డబ్బులు అయితే ఇవ్వరు కదా వడ్డీలకి ఇచ్చేవాళ్ళు. అన్నీ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఇస్తారనమాట. ఆ విధంగా సరే అని మేము టైం వచ్చింది, వెళ్ళి వాళ్ళని డబ్బులు అడిగితే, అయ్యో ఇద్దామని అనుకున్నాము, మీకు ఇవ్వాల్సిన డబ్బే అర్జెంటుగా మా తోడలకి ఏదో కట్నం డబ్బులు పోస్తారంటే, ఇలా ఏదో పోస్తారంటే డబ్బులు చేతిలో, అదే ఎంగేజ్మెంట్ అప్పుడు కొన్ని డబ్బులు ఇలా పోస్తారంట కదా, అది వాళ్ళకి డబ్బులు తక్కువైతే ఆ డబ్బులు నేను అలా పంపించేశాను. ఏమి అనుకోకండి ప్లీజ్, ఏమి అనుకోకండి, మీకు ఎప్పుడు నేను ఇస్తాను కదా అనేసి వాళ్ళు అంటున్నారు. మేము తీరా డబ్బులు ఇంకా సాయంకాలం డబ్బులు కట్టాలి అని మేము మధ్యాహ్నం పూట వాళ్ళ ఇంటికి వెళ్తే, మధ్యాహ్నం రమ్మన్న మనుషులు సాయంకాలం రండి ఇస్తామని చెప్పిన మనుషులు ఆ టైంకి వెళ్ళేటప్పటికి అలా చేశారండి. ఇంకంతే. ఇచ్చిన అడ్వాన్స్ కూడా పోతుంది కదండి, ఎంతో కొంత అడ్వాన్స్ అయితే ఇచ్చాం కదా, ఆ టైంకి ఇవ్వకపోతే అడ్వాన్స్ మనకి ఇవ్వరు, మనం అడిగి తీసుకోలేము, వాళ్ళు ఇవ్వరు కూడా అంతంత అమౌంట్లు కదండి. ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వలేదండి. చాలా ఏడుపు వచ్చింది, ఇంకా దుఃఖం ఒక్కటి. ఇంకా వాళ్ళ ముందు ఏడుస్తే ఇంకా బాగుండదని దుఃఖం అంతా కడుపులో దిగమింగుకొని ఏం చేయాలి అనుకుంటా మా ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఏం చేయాలి అస్సలు అర్థమే అవ్వలేదు. తర్వాత ఇంకా ఏదోలాగా మా తమ్ముడు అక్కడ ఇక్కడ సెట్ చేశారనుకోండి, పని అయితే జరిగింది. చెప్తున్నానండి మాట. అందుకే ఈ పాట పాడాను నేను ఇప్పుడు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోవద్దు అని. ఇప్పుడు మనం ఆధారపడతాం. ఇదే కాదండి, ఏ విషయంలోనైనా సరే వాళ్ళు వస్తారు కదా, మనకు సాయం చేస్తారు కదా అని మనం ఆధారపడి ఉంటాము. మనం నమ్మిన వాళ్ళే
మనము నమ్ముతాం వాళ్ళని బాగా. వాళ్ళు కూడా అలాగే ఉంటారు నమ్మకంగా. కానీ లాస్ట్ మినిట్లో మనకి హ్యాండ్ ఇచ్చేస్తారండి, చెయ్యి ఇచ్చేస్తారు. ఎందుకంటే ఏమో అసూయ వచ్చేస్తుంది, కుళ్ళు కుతంత్రాలు వచ్చేస్తాయి మనుషులు కాదండి, సహజంగా ఉండే గుణాలే మరి. అందుకోసమని అలా జరిగేటప్పటికి అస్సలు మైండ్ పనిచేయలేదు. ఇంటికి వెళ్ళి ఒకటే ఏడుపు కన్నా ఫస్ట్ అయితే చాలా చాలా బాధ అనిపించింది. ఏడిపేమో కానీ ఇక వాళ్ళని అయితే కొట్టడానికి మనం ఎవరి వాళ్ళు ఇష్టం ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు, వాళ్ళ డబ్బులు కాబట్టి ఇంకా అంతే అనుకొని ఏదో సెట్ చేసుకున్నాం అనుకోండి. ఆ విధంగా చేస్తారండి మనుషుల్ని నమ్మితే. మీకు ఎవరికైనా ఇలాంటి విషయాలు జరిగాయా? మనం ఎక్కువ ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మోసం చేస్తారు. ఎవరితో అయితే ఎక్కువ స్నేహంగా ఉంటామో వాళ్ళే గోతులు తీస్తారు. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో, పిల్లలే కానివ్వండి, మన చుట్టాలే కానివ్వండి, మన బంధువులే కానివ్వండి, మన అక్కలే కానివ్వండి, చెల్లెళ్ళే కానివ్వండి, అన్నలే కానీ, తమ్ముళ్ళే కానీ, అమ్మే కానీ, పెద్దమ్మే కానీ, పెద్దనాన్న ఎవరైనా సరే, మన రిలేటివ్స్లో కానీ, మన కడుపును పెట్టిన బిడ్డల్లో కానీ ఎక్కువ మనం ఎవరినైతే ప్రేమించి ఎక్కువ వాళ్ళని చూస్తాము, ఎక్కువ వాళ్ళకి మనం అన్ని విధాలుగా చూస్తాము, వాళ్ళే మనకి నెత్తి మీద చక్కగా భస్మాసుర హస్తం పెడతారనమాట. అవునా కాదా? మీరైతే చెప్పండి, కరెక్టే చెప్పండి. నిజమే అంటారా? నేను చెప్పింది కరెక్టే అంటారా? అందుకని కొంచెం మన జాగ్రత్తలో మనం ఉంటూ అవసరం వచ్చినప్పుడు మనం ఏదైనా కరెక్ట్గా అవసరానికి ఒకరి హెల్ప్ తీసుకోవడంలో తప్పు లేదు, అప్పు చేయడంలో తప్పు లేదు. కానీ మరి వాళ్ళు ఇస్తారా ఇవ్వరా ఖచ్చితంగా కనుక్కున్న లాస్ట్ మినిట్లో వాళ్ళ హ్యాండ్ ఇస్తే మనం ఏం చేయలేము. ఇంకా నా పరిస్థితి అలాగే జరిగింది. మరి చాలా బాధేసింది, చాలా ఏడుపు వచ్చిందండి. ఎందుకంటే ఈ విషయం మీతో షేర్ చేసుకుంటే కొద్దిగా తెలియని వాళ్ళకి కూడా తెలియపరిచింది అవుతానని ఒక చిన్న ఆశ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.